భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంగిపట్నంలోని బొల్లోరిగూడెంలో ఉన్న శ్రీ లలితా కామేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతకు ప్రత్యేక పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సోదరిమణుల ఆధ్వర్యంలో అమ్మవారికి వడి బియ్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ మహిళా విభాగ అధ్యక్షురాలు డాక్టర్ పెండ్యాల రోజాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారి అలంకరణ, ప్రసాదాల సమర్పణను కుంటాల జగదీశ్వరరావు, భారతి దంపతులు నిర్వహించారు. పారాయణ కార్యక్రమంలో అధ్యక్షురాలు పసుమర్తి నిర్మల, కార్యదర్శి పాలకుర్తి సుమలత, కోశాధికారి చిదిరాల స్రవంతితో పాటుగా వంకదారి ఇందిర, గుబ్బ దుర్గా, వారణాసి ధనలక్ష్మి, గర్రె కళ్యాణి పాల్గొన్నారు. అభిషేకములు చేసిరి, పట్టు చీరను గట్టిరి, భక్తితో పూరహారములేసిరి. సరళ సాహితి అప్పుడే వాసవికి స్నేహితులు చెంతరాగా, ద్వారపాలక మూర్తులై స్నేహముతో ఉండుమని చెప్పెదనకు భాస్కరుని రప్పించిరి. గుండములో అగ్ని వెలిగించిరి, భగ్గు భగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను. రాజభటులు మంత్రులు భక్తితో కాపులు రజకులపుడు వైశ్యులను పూజించెను. వీరముష్టి వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై. ఈరోజు వాసవి మాత అమ్మవారికి పారాయణం చేసి మరియు వడి బియ్యం సమర్పిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారు శ్రీమతి కంటాల భారతి, జగదీశ్వరరావు గారి దంపతులు. ఈరోజు ప్రసాదాలు కూడా స్పాన్సర్ వారే. అమ్మవారి అలంకరణ జై వాసవి జై జై వాసవి జీటీఎల్కే వారి ఆధ్వర్యంలో ఈరోజు పాలవంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో నిర్వహించాము.